చేయాలనుకున్నారు. ఈ రోజు అయిపోతుంది అనేసి రామకృష్ణ నాకు చెప్పింది. అది చూడాలి మనకి. రైట్. ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు, ఇప్పుడు గవర్నర్ గారు ఎందుకు సార్ అంత ఆతృత పడ్డారు? ఇప్పుడు వాజ్పేయి గారు అంతటా ఆయన్నే అప్పుడు రాష్ట్రపతి పిలిచారు, సరే ఆయన బల నిరూపణ చేసుకోలేకపోయారు, రాజీనామా చేశారు. మనం వీ హ్యావ్ సీన్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ మీ యడ్యూరప్ప, ఆయన కర్ణాటకలో యడ్యూరప్ప గారు, ఆయన రాజీనామా చేశారు. ఇచ్చేసి ఉండే పని కదా. ఆయన బల నిరూపణ చేసుకోలేదనుకోండి, ఇంత తగినంత బలం లేదు, రాజీనామా చేస్తున్నామని ఆయన వచ్చేసారనుకుంటే ప్రజల్లో ఈయన ఇమేజ్ ఎక్కడ పెరుగుతుందనే భయంతో బీజేపీ ఏమన్నా ఎత్తుగడేసి అలా చేసిందా? లేదా ఇంకో రెండో సందేహం, షణ్ముగం ఎప్పుడైతే 35 ఎమ్మెల్యేస్ తోటి ఒక చీలిక వర్గానితో ఇతనికి విజయ్కి మద్దతు ఇస్తాడనే భయం పట్టుకొని పళనిస్వామి కేంద్ర బీజేపీ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ నాటకం ఆడించాడని చెప్పేసి కూడా, అసలు పళనిస్వామితో సేల్ అవటమే బీజేపీ నెత్తికెత్తుకుని నేలకు పోయి నెత్తికి రాసుకున్నట్టు. ఇప్పుడు మళ్ళీ పళనిస్వామిని రెండోసారి అంటే ఒకసారి చేస్తే పొరపాటు, రెండోసారి చేస్తే ఘోర తప్పిదం. ఎందుకు తప్పిదాల మీద తప్పిదాలకి బీజేపీ కేంద్ర నాయకత్వం పాల్పడుతుంది, లేదా బీజేపీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం పాల్పడుతుంది సార్? నమస్తే అండి, ప్యానలిస్ట్ అందరికి కూడా నమస్తే. వాసు గారు, ఏదైనా ఒక సందర్భం వచ్చినప్పుడు ఈ దేశంలో పొలిటికల్ ఇంటెలిజెన్స్ కు పెట్టింది పేరు అమిత్ షా అని అంటుంటారు. ఇప్పుడు మీరేమన్నారా అంటే ఇంత తెలివి తప్ప పనిచేస్తుంది ఎందుకు బీజేపీ అని మీరు అంటున్నారు. ఇప్పుడు ఇది కూడా అంతే. ఇప్పుడు ఈ ఒక్క ఎమ్మెల్యే ఉన్నటువంటి బీజేపీ రూల్ చేస్తుంది అనడం అనేది ఒక అంతకన్నా పెద్ద జోక్ ఇంకోటి ఉండదు. అటువంటి ఆశ అమిత్ షాకు ఉంటది అని అనుకుంటే అది ఇంకా పెద్ద పొరపాటు. కనుక ఇప్పుడు ఈ ప్రజాస్వామ్యంలో ఏముందంటే నోరు ఫ్రీడమ్ ఉంటుంది, నోటికి కనుక ఎట్లయినా మాట్లాడుకోవచ్చు, మాట్లాడడానికి. కానీ ఒక్క ఓటు కోసం కేంద్రంలో ప్రభుత్వాలని వదులుకున్నటువంటి ఒక స్టాండ్ బీజేపీకి ఉంది, అది చరిత్రలో ఉంది, అది మిగిలిపోయింది. కనుక ఆ వైపు నుంచి తీసుకొచ్చి ఈ వైపు జోక్ వేసుకోవడానికి ఆస్కారం లేదు. తమిళనాడులో బీజేపీ ఏంటి అంటే నథింగ్, జీరో. కనుక బీజేపీ చేయగలిగిన పాలిటిక్స్ ఏముంటాయి? జీరో ఉంటుంది. కనుక గవర్నర్ వ్యవహారం విషయంలో మాత్రమే మాట్లాడుకోవాలి. అందుకే కదా నిన్న బీజేపీ వైపు నుంచి కూడా చాలా క్లియర్ గా స్టేట్మెంట్ ఇచ్చారు. నారాయణ తిరుపతి చెప్పింది మిశ్రమ ఫలితం వచ్చింది, టీవీకే పూర్తి మెజారిటీ లేదు, మెజారిటీ నిరూపించుకునే పని ఆయనకుంటుంది, మెజారిటీ ఉందా లేదా అని చెక్ చేసుకునేది గవర్నర్ పని ఉంటుంది. వీళ్ళ మధ్యలో మనం ఈ చర్చను ప్రారంభించినాం. వాసు గారు, ఇప్పుడు 108 టీవీకేకి వచ్చాయి, కానీ 2 ప్లేస్లో గెలవడం వల్ల ఒక ప్లేస్ ఖాళీ అవుతుంది సీఎం విజయ్ది, సీఎం కాబోయే విజయ్ది. అట్లాగే అదేంటి స్పీకర్ కొరకు ఇంకొకటి ఓటు ఉండదు కనుక అది ఒకటి ఖాళీ అవుతుంది. కనుక 106 దగ్గరనే ఉన్నారు వాళ్ళు. కనుక ఇప్పుడు ఏంటంటే కాన్ఫిడెంట్ గా ఆయన వెళ్ళాడు, సరే నాకు ఇవ్వండి అవకాశం అన్నారు, ఇప్పుడు ఇవ్వలేదు. విషయం ఇవ్వకపోవడానికి కారణం ఏంటంటే వాస్తవంగా రిపీటెడ్ గా మనం ఉపయోగించే పదము వాసు గారు ఏంది సింగిల్ లార్జెస్ట్ అని వారు చెప్పారు కదా గఫూర్ గారు. కమిషన్ చెప్పినటువంటి మాట మాత్రమే కానీ ఏ రోజు కూడా రాజ్యాంగం చెప్పలేదు. సింగిల్ లార్జెస్ట్ అనే పదమే రాజ్యాంగంలో లేదు. రాజ్యాంగం ఏం చెప్తుందంటే whoever enjoys confidence of the house అనేదే చెప్తుంది. కనుక ఈ కాన్ఫిడెన్స్ ఆఫ్ హౌస్ ఉందా లేదా అని చెక్ చేసుకునే పని గవర్నర్ది అవుతుంది. అయితే గవర్నర్ ఏం అడుగుతున్నారు? 118 మీరు ఎట్లాగో క్లెయిమ్ చేస్తున్నారు కనుక ఆ సిగ్నేచర్ తేవడానికి ఇదిగో గఫూర్ గారు చెప్పారు కదా, సిపిఐ సిపిఎం జాతీయ స్థాయి కమిటీ, ఇవంతా కూడా ఇంకా సమయం ఉంది. గమత ఏంటంటే 2 కూటములు ఉన్నాయి, ఇండిపెండెంట్ గా ఎవరు లేరు వచ్చి ఇట్లా ఇవ్వడానికి, సపోర్ట్ ఇవ్వడానికి. కూటములు బ్రేక్ కావాలి. కూటమికి కూడా ఒక స్పిరిట్ ఉంటుంది కదా, క్లెయిమ్ చేయడానికి ఒకవేళ నంబర్ వాళ్ళకే వస్తే క్లెయిమ్ చేయడానికి కూడా ఉంటుంది. కూటమి బ్రేక్ ఏంటంటే బ్రేక్ అయ్యి వచ్చి ఇతనికి సపోర్ట్ ఇవ్వాలి. అది ఈజీ విషయం ఏం కాదు అది. అందుకోసం గవర్నర్ అడుగుతుండొచ్చు కొద్దిగా, ఎందుకంటే టు అసర్టైన్ ది సిచ్యువేషన్, ఆయన వయబిలిటీ ఆఫ్ ది ఫార్మింగ్ గవర్నమెంట్ లో అసర్టైన్ చేసుకోవడానికి చేస్తున్న ఒక చిన్న ప్రయోగం. ఒక 1-2 డేస్ మండే ఖచ్చితంగా ఫామ్ చేస్తామని అంటున్నారు. అయినా నేను కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నా ఏంటి అంటే ఇది ఇలాగే కొనసాగితే రేపటి రోజు సింగిల్ లార్జెస్ట్ ఎంతనో నంబర్ బాగున్నటువంటి అతను కూడా గవర్నమెంట్ ఫామ్ చేసి స్థితి రాలేకపోతే, లేకపోతే ఆయన నేను క్లెయిమ్ చేయనుగా మీరు చూసుకోండి అన్నప్పుడు గవర్నర్ ఫామ్ చేస్తాడా ప్రభుత్వాన్ని?
అప్పుడు ఏం చేస్తాడు, ఎలక్షన్లకు వెళ్తాడా, రద్దు చేస్తాడా, ఇవన్నీ మళ్ళీ గవర్నర్ పైకే వస్తాయి. అందరు క్వశ్చన్ చేస్తున్నారు ఆయన కూడా కన్సల్టేషన్ ప్రాసెస్ మొదలైంది. కనుక ఈ మధ్యలో వచ్చే ఈ ప్రెషర్ కారణంగా గత అనుభవాలు గవర్నర్లు బూచీలుగా వివరించినటువంటి కారణంగా ఇప్పుడు ఇదంతా వచ్చేసి గవర్నర్ వరకు తగులుతే పర్వాలేదు, కానీ కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు ఆపరేషన్స్ చేయడము వరకు డిబేట్ జరుగుతూ ఉంది. నేను అనుకుంటున్నాను విజయ్ విల్ ఫార్మ్ ది గవర్నమెంట్, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఒకటి ఏంటంటే అసలు ఏంటి అనుకుంటా, ఈ సిపిఎం కన్సెంట్ వచ్చేస్తే పోయి క్లెయిమ్ చేసేస్తారు, నెంబర్ ఉంది కనుక ఇచ్చేస్తారు. కూటమితో ఉన్నారు కదా, ఆందోళన చెందాల్సిన కాదు ప్రొఫెసర్ మురళీమనోహర్ గారు, వాళ్ళు కూటమితో ఉన్నారు, వాళ్ళకి సీట్లు లేకపోయినా కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. కాంగ్రెస్ లాగా వెళ్ళిపోయి వాళ్ళు మేము మద్దతు ఇస్తున్నాం అని చెప్పేసి లెటర్లు ఇచ్చి కావలించుకోవటాలు వాళ్ళు చేయలేరు. వాళ్ళకి ఏదో ఒకటి 2-3 రోజులు సుదీర్ఘంగా చర్చించి ఏకే గోపాలన్ భవన్లో ఒక నిర్ణయం తీసుకోపోవటం అనేది జరుగుతుంది వాళ్ళు చేసేది. సో అప్పటిదాకా మనం వెయిట్ చేయాల్సిందే. సో రెండోది ఏంటంటే ఇక్కడ నా ప్రశ్న, ఇప్పుడు ఒక సీటు తోటి ఏదో బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని నేను అంటలేదు, లేకపోతే జనాలు అంటలా. ఈ షణ్ముగం నుంచి వచ్చిన ఒత్తిడి కారణంగా పళనిస్వామి ప్రెషర్ ఎగ్జర్ట్ చేశాడు బీజేపీ హెడ్ క్వార్టర్స్ మీద. వాళ్ళు అది కనుక చీలిపోతే మొత్తానికే మటాష్ అయిపోతాం ఇక్కడ ఈ కూటమి. అసలు పళనిస్వామితో వెళ్ళటమే బీజేపీ చేసిన ఘోర తప్పిదం. ఇప్పుడు రెండో తప్పిదానికి మళ్ళీ పాల్పడతాను. పళనిస్వామిని వినకుండా గవర్నర్ ఆయన ఎలో చేస్తుంటే పోయేది. అంటే గవర్నర్ మీద ఏదో ఒత్తిడి వచ్చింది, నో డౌట్. ఆయన ఏదో విజయ్ గవర్నమెంట్ని ఏర్పాటు చేయకుండా అడ్డుకోవాలనేది ఆయన అభిమతం కాదు. బట్ ఒక ఫ్రైటనింగ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేద్దాం పొలిటికల్గా అనే ఒక అభిప్రాయం అయితే అయి ఉండొచ్చు. వాళ్ళు రాజకీయ పార్టీలు రాజకీయం కాకపోతే చారిటీ చేస్తారా? సో అలాంటిది ఏదో బీజేపీ చేసి ఉండొచ్చు, కానీ అది బూమరాంగ్ అయింది. పదే అన్నామలైతోటి మొదటిసారి తల ఉప్పి కట్టింది అన్నామలని వదులుకోవటం. పళనిస్వామి ఒళ్ళంతా బీజేపీ విద్వేషంతోనే బీజేపీతో జర్నీ చేశాడు. అలాంటి వాడిని పెట్టుకుని మరి ఏదో తోకను పట్టుకుని గోదావరి ఇదినట్టు చేశారు. ఫ్యూటైల్ అటెంప్ట్, 22 మందికి ఒక్కళ్ళు మిగిలారు. సో ఇన్ని ప్రయత్నాల తర్వాత ఇంకా ఎందుకు ఎలో చేస్తుంటే పోయేది కదా. ఏమన్నంటే ఓకే, షణ్ముగం వెళ్ళాడు అనుకోండి, ఆ షణ్ముగం వర్గం రేపొద్దున బీజేపీకి అనుకూలంగా మారితే దాన్ని అడ్వాంటేజ్గా తీసుకోవచ్చు కదా. అంటే ఈ ప్రోస్ అండ్ కాన్స్ మనమే ఇక్కడ అంత ఆలోచిస్తుంటే అమిత్ షా ఆలోచించలేదని నేను అంటలేదు, కానీ ఎందుకో సదరన్ స్టేట్స్లో అవలంబించాల్సిన స్ట్రాటజీస్ మీద బీజేపీకి సరైన దిశానిర్దేశం లేదనేది నా అభిప్రాయం. మీరేమంటారు? నేను ఆ విషయంలో కొంత అంగీకారం ఏంది అంటే, ప్రాపర్ గ్రౌండ్ లో ఉన్న సిచ్యువేషన్ యొక్క దీన్ని కమ్యూనికేషన్ లేదు కేంద్రంలో ఉండే వారికి అని నాకు అనిపిస్తుంది. వాళ్ళకు కమ్యూనికేషన్ ఉంటే పొలిటికల్ అండర్స్టాండింగ్, పొలిటికల్ డెసిషన్స్ చేయగలరు వాళ్ళు. కానీ కమ్యూనికేషనే రాంగ్ కమ్యూనికేషన్ అంతటా కూడా ఇక్కడ కూడా నేను గమనిస్తుంటా కదా. కమ్యూనికేషన్ చేసే వాళ్ళే ఒక తమ వ్యక్తిగత స్వార్థంతో చేస్తూ ఉంటారు. అంటే పెద్ద స్థాయిలో ఉండేవాళ్ళు కమ్యూనికేషన్ చేసేవాళ్ళు. అలాంటిదే బహుశా తమిళనాడులో జరుగుతూ ఉంటుంది. కానీ వాళ్ళ వ్యవస్థ వాళ్ళకు ఉంది. సౌత్ ను అర్థం చేసుకోవడానికి బహుశా ఇంకా కొంత టైం పడుతుందేమో వాళ్ళకి. రైట్. డాక్టర్ రియాజ్ గారి దగ్గరికి వెళ్దాం. డాక్టర్ రియాజ్ గారు, మీరేమంటారు సార్? భాస్కర్ గారు, అందరికీ నమస్కారం. దీన్ని 2 రూపాల్లో మనం చూడాలి. ఒకటి ఏంటంటే రాజ్యాంగపరమైన ప్రక్రియ. ఆర్టికల్ 153 నుంచి ఆర్టికల్ 165 వరకు భారత రాజ్యాంగం గవర్నర్ కు సంబంధించిన విధానాలను నిర్దేశించింది. ఇందులో చాలా స్పష్టంగా ఆర్టికల్ 164 ఏం చెప్తా ఉంటుందంటే, ఎవరైతే గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం ఉంటుందో వాళ్ళకి అవకాశం అని చెప్తా ఉంటాం. ఒకవేళ హంగ్ అసెంబ్లీ అంటే ఏ పార్టీకి స్పష్టత లేనప్పుడు గవర్నర్ ఏం చేయాలన్న దాని మీద రాజ్యాంగంలో ఎక్కడ స్పష్టత లేదు. ఇది వాస్తవం. ప్రొఫెసర్ గారు కూడా ఆ విషయం చెప్పారు. అయితే దీనికి ఒక సాంప్రదాయాన్ని తీసుకున్నాం మనం. అదేంటంటే, ఏ పార్టీ అయితే ఒక సింగిల్ లార్జెస్ట్ గా ఎమర్జ్ అవుతుందో ఈ క్రైసిస్ నుంచి బయటపడడం కోసం దాన్ని పిలవాలని ఒక సాంప్రదాయాన్ని కొనసాగిస్తాం. ఈ సంప్రదాయాన్ని 1996లో వాజ్పేయి గారు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా భారతీయ జనతా పార్టీని గెలిపించినప్పుడు ఆచరించాం మనం. 2018లో